ఉన్నోళ్ళు ఎవరన్నా వచ్చి ఏదైనా పెట్టుమని అడిగితే మన దగ్గర ఉన్న దాంట్లో ఇంతంతా పెడతాం కదా. అదే మనం ఒక బుక్క తినైనా సరే పక్కోళ్ళకు ఒక బుక్క పెడతాం. కొందరు ఉంటారు వాళ్ళ కడుపు నిండితే గాని పక్కోళ్ళకు పెట్టరు. సరే అట్లనైనా వాళ్ళు తిన్నాక పెడతారు కదా, ఉట్టిగానైతే వారబోయారు కదా. కానీ గిడొక అన్న పాలను ఆయన తాగకుండా పక్కోళ్ళకు పోయకుండా ఉట్టిగా నీళ్ళల్లో పోస్తున్నాడు. ఇదేంది అంటే ఏమో చూడుండ్రి మీకే తెలుస్తుంది. అయ్యో పాపం, ఓ దిక్కు పిల్లగాన్లు మాకు పాలు పోయన్నా మాకు పాలు పోయి ఒట్టిగా వారవోయకు అని గిన్నెలు పట్టుకొని ఉరుకొచ్చినా కూడా ఈ అన్నాలకు పాలు పోయకుండా గిట్ల నదులనే ఓసిండు. అయ్యో గిదేందుల్లా మరి గిట్ల చేసిండినే. వట్టిగా నీళ్ళల్లో వారవోస్తే ఏమొచ్చింది, వీళ్ళకు పోసిన తాగుదురు కదా, పుణ్యమన్నొచ్చు అనుకుంటుర్రా. మీరన్నది కూడా కరెక్టే కావచ్చు గాని ఈ అన్న ఓ భక్తుడు దుగ్ధాభిషేకం చేసి పాలను గిట్ల గంగా నదిలో పోసిండు. మరి ఇది ఈయన మొక్కుకున్నట్టున్నది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఒక్కొక్కరు ఒక్కో తీర అంటున్నారు. ఆచారాల పేరు మీద ఆహారాన్ని వేస్ట్ చేసుడు కంటే ఆకలితో నున్నోళ్ళ కడుపు నింపితే మంచిది కదా. మానవత్వం లేని భక్తితోని ఏం లాభం ఉండదు. నిజమైన భక్తి అంటే సాటి మనిషికి సహాయం చేయడమే అని కొందరు అంటున్నారు.